నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మేమంతా సిద్ధం యాత్రలో వైఎస్ఆర్సీపీలో చేరిన టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ నేతలు. పార్టీ కండవ కప్పి సాదరంగా ఆహ్వానించిన సీఎం. వైసీపీ గెలుపు కోసం కృషి చేయాలని సూచన. దేశ చరిత్రలో గత ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధిని అడ్డుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జగన్ విధ్వంసక పాలనలో యువతకు ఉద్యోగాలు లేవన్న లోకేష్, ప్రజలు ఎదగటం జగన్కు ఇష్టం ఉండదని వెల్లడి. మేము పొమ్మన్న నేతలే టీడీపీకి దిక్కవుతున్నారని మంత్రి అంబటి రాంబాబు వెల్లడి. టీడీపీకి అభ్యర్థులు దొరకటం లేదని ఎద్దేవా. పార్టీ అభ్యర్థుల పేర్లు కూడా చంద్రబాబుకు గుర్తులేదని సెటైర్. సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ మైలవరం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్. విధ్వంసానికి మారుపేరు సీఎం జగన్ అయితే అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనం నారా చంద్రబాబు అని ఉద్ఘాటన. మేమంతా సిద్ధం యాత్రలో 10వ రోజున సీఎం జగన్ టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ దెందులూరు నియోజకవర్గం నుంచి అనేక మంది నాయకులను వైసీపీలో చేర్చుకోవడంతో సీఎం తన దినచర్యను ప్రారంభించారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. ప్రకాశం జిల్లా జువ్విగుంట క్రాస్ స్టే పాయింట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. టీడీపీ బీసీ సాధికార స్టేట్ కన్వీనర్ ఏపీ గౌడ సంఘం అధ్యక్షులు చలుమూలు అశోక్ గౌడ్, క్లస్టర్ ఇన్ఛార్జు బ్లాను ప్రకాష్, సొసైటీ మాజీ అధ్యక్షులు మేడికొండ శ్రీనివాసరావు, జిల్లా గౌడ సంఘం నేత ఎం వరప్రసాదులు సీఎం సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ, నియోజకవర్గ ఇన్ఛార్జి డివిఆర్కే చౌదరి, డీసీసీ కార్యదర్శి సిహెచ్ కిరణ్ల వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. దేశ చరిత్రలో గత ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధిని అడ్డుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. జగన్ విధ్వంసక పాలనలో యువతకు ఉద్యోగాలు లేవని, చదువుకునే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ తీసేశారని, విదేశీ విద్యా పథకాన్ని నాశనం చేశారని ధ్వజమెత్తారు. జగన్ ది ఫ్యాక్షన్ మనస్తత్వమని, ప్రజలు ఎదగటం జగన్కి ఇష్టం ఉండదని వెల్లడించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ఇవాళ మంగళగిరి కొలనుకొండలోని ఆర్ఆర్ అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ జగన్ ది ఫ్యాక్షన్ మనస్తత్వం అని విమర్శించారు. తన చుట్టూ ఉన్న ప్రాంతం అభివృద్ధి చెందకూడదని, అక్కడి వారికి ఉద్యోగాలు రాకూడదని, తానిచ్చే పప్పు బెల్లాలపైనే ప్రజలు బతకాలనే విధంగా ఈ ఫ్యాక్షనిస్ట్ ఆలోచిస్తున్నాడని విమర్శించారు. అలా తనపై ఆధారపడి ఉన్నప్పుడే తాను చెప్పినట్లు చేస్తారని ఫ్యాక్షనిస్ట్ భావిస్తున్నారని అన్నారు. ఏపీలో ఇప్పుడేం జరుగుతుందో ఒక్కసారి ఆలోచిస్తూ అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు, ఈయన బటన్ నొక్కితేనే ప్రజలు బతికే పరిస్థితి నెలకొంది. నిజాం నుంచి చంద్రబాబు వరకు, వైఎస్ రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి నుంచి ఇవాల్టి రేవంత్ రెడ్డి వరకు ఎవరు హైదరాబాద్ అభివృద్ధికి వ్యతిరేకంగా పనిచేయలేదు. అంతెందుకు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకంగా పనిచేయలేదు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకం. అతనెవరంటే జగన్ అంటూ నారా లోకేష్ ధ్వజమెత్తారు. ఇంకో పక్కన మధ్య తరగతి కుటుంబాన్ని కూడా వేధిస్తున్నారు. ఇంకా రాష్ట్రం మొత్తం గంజాయి. దానికి కారణం వైకాపా పార్టీకి. అతను జైలుకి వెళ్ళి కనుక 3 నెలల తర్వాత బయటకు వస్తే ముఖ్యమంత్రి గారు ఆయనకి ఇచ్చిన కారుతో ఎమ్మెల్సీ పదవి ఇట్లా వేదికుంటే పక్కనే కూర్చుంటాడు. గంజాయి ఒక తరం డెవలప్మెంట్ యూనిట్ వరకు తీసుకోవాలి. బ్లాక్ బేస్ చాలా ఎప్పటి జోరుగా తీసుకోవాలి. పెద్ద పార్టీ ఉండాలి, హైకింగ్ ప్లేస్. జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే
కరెంటు ఛార్జీల్లో మేము పెంచము. 5 సంవత్సరాలు తిరిగి కరెంటు ఛార్జీలు తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాము. ఇది మీరు అందరూ అనుకోవచ్చు ఎట్లా సాధ్యమని. అమ్మా ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ ₹2.25 దొరుకుతుంది యూనిట్. ఆనాడు బాబు గారు పీపీఎల్ కుదుర్చుకున్నారు, ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చి అవినీతి ఆరోపణలు చేసి అవన్నీ రద్దు చేసింది. తిరిగి అదే కరెంటు ₹10 పెట్టి కొనింది. ₹10 పెట్టి కొన్నారు యూనిట్ పవర్ మార్కెట్లో. ఎంత అన్యాయమో చూడండి. ఆ భారం అంతా ఇప్పుడు తీసుకొచ్చి మన ఎత్తిమని రుద్దుతున్నారు. సో మళ్ళీ ఆ పీపీఎల్ అన్ని రెన్యూ చేయాలా, ఇంకెక్కువ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీలు మన మేం పొమ్మన్న నేతల్ని చంద్రబాబు రమ్మంటున్నారని, వాళ్లకు టికెట్ ఇచ్చి ఎన్నికల్లో నిలబెడుతున్నారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. లావు కృష్ణదేవరాయలు, జంగా కృష్ణమూర్తి మా పార్టీ నుంచి వెళ్లి సైకిల్ ఎక్కారని గుర్తు చేశారు. టీడీపీకి అభ్యర్థులే దొరకట్లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పవన్లపై తాను విమర్శలు చేశాను తప్ప ఏనాడు వారిని తిట్టలేదని చెప్పారు. అయితే చంద్రబాబు మాత్రం దిగజారి మాట్లాడుతున్నారని అంబటి మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం మంత్రి అంబటి మీడియాతో మాట్లాడారు. నారా చంద్రబాబు నాయుడు గారు అనే మాట్లాడా. నా మీద ప్రత్యర్థిగా ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ, నీ పక్కన ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు ఏం మాట్లాడాడో చూశావుగా. వాడేవాడండి, చంద్రబాబు ఎవడండి అని మాట్లాడుతుంటే పాప మా యాంకర్ కొద్దిగా సంస్కారవంతుడు. ఏమండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని మీరు వాడు వీడు అంటాం సమంజసం అంటే అంటామండి. వాడు వీడు అనిపించుకునే స్థాయికి దిగజారిపోయాడు. ఆయన దిగజారులా వీడు దిగజారాడు. ఇది విషయం. వాడు వీడు అనేటువంటి మాటలు, పదజాలాన్ని వాడినటువంటి దుర్మార్గమైన రాజకీయవేత్తను పక్కన పెట్టుకొని నన్ను ఓడించమని చెప్తున్నామంటే ఏం సిగ్గుందా లేదా అని అడుగుతా ఉన్నా. ఎక్కడ మాట్లాడినా కన్నా లక్ష్మణ గారు ఇందాక నేను చూపించినటువంటి దానిలో అప్పుడు బీజేపీ అధ్యక్షుడు పొత్తు గురించి కూడా మాట్లాడాడు. పొత్తు పెట్టుకొని మమ్మల్ని సమాధి చేశాడు అని మాట్లాడాడు. అమిత్ షా పొత్తు లేదు అని చెప్పారు. సరే ఇప్పుడు ఈ పార్టీలో లేడు కాబట్టి అతనేం అడగడానికి వీల్లేదు. ఈ పార్టీలో లేడు కాబట్టి బీజేపీ గురించి ఆయన అడిగే అవకాశమే లేదు. ఎందుకంటే ఇప్పుడు పార్టీ మారాడుగా, బీజేపీ అధ్యక్షుడిగా ఉండి పార్టీ మారి ఇవాళ చంద్రబాబు సంకెక్కి సత్యనపల్లిలో నా మీద పోటీ చేసి నన్ను అనవసరమైన మాటలు అనేటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొస్తే ఏమనాలి అంటున్నా. వాడు వీడు అని దూషించినటువంటి కన్నా లక్ష్మీనారాయణని పక్కన పెట్టుకుని నా మీద విమర్శలు చేసేటటువంటి నైతిక అర్హత ఓ నారా చంద్రబాబు నాయుడు నీకు లేదు అని మనవి చేస్తున్నా. ఒక్కరితోనే ఉంటా నేను, ఒక పార్టీతోనే ఉన్నా నేను. రాజశేఖర రెడ్డితో ఉన్నాను, తర్వాత జగన్మోహన్ రెడ్డితో ఉన్నాను, అలాగే ఉంటాను. ఒక పార్టీలో చేరి ఆ పార్టీకి కన్న వేసి మరొక పార్టీకి వెళ్లేటటువంటి నీచమైన రాజకీయ మనస్తత్వం లేనటువంటి వ్యక్తిని అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మైలవరం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. విధ్వంసానికి మారుపేరు సీఎం జగన్ అయితే అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనం నారా చంద్రబాబు అని ఉద్ఘాటించారు. చంద్రబాబు సీఎం కావడం చారిత్రక అవసరమని బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి విజయానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని వసంత సిటీలో ఎన్ఆర్ఐలు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న తెలుగు వారితో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో వసంత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన్ని పలువురు సాల్వాలతో కప్పి సత్కరించి పుష్పగుచ్చాలు సమర్పించి శుభాకాంక్షలు తెలిపారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆప్యాయంగా పలకరిస్తూ ఎమ్మెల్యే కేపీ ముందుకు సాగారు. జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడారు. అభివృద్ధికి చోటు లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టాలనే బాధ కలుగుతుందని తెలిపారు. ఓ పక్క హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందిందని తెలిపారు. ఇందులో ఎంతో మంది మహనీయుల కృషి ఉన్నప్పటికీ హైదరాబాద్ నగర అభివృద్ధికి చంద్రబాబు పాత్ర కీలకమని అన్నారు. ఎన్నికల ముందు అమరావతియే మన రాజధాని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల తర్వాత మాట తప్పాడని అన్నారు. మడమ తిప్పాడని తెలిపారు. అమరావతి రైతుల త్యాగాలను ముఖ్యమంత్రి నీరు కార్చారని తెలియజేశారు. మన రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు, ప్రగతికి, పేద ప్రజల సంక్షేమానికి మహాకూటమి అధికారంలోకి రావాలని అన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఉండేవారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ ఎవరికి వారు చైతన్యవంతులే ఓటర్లను ప్రభావితం చేయాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ మహాకూటమి అధికారంలోకి రావడానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మహాకూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజకీయాల్లో కట్టి వచ్చిన తర్వాత దుమ్ము, ధూళి, బురద మన మీద పడక తప్పదు. నేను 2014లో ఈ ప్రాజెక్టు వసంత సిటీ మొదలెడితే అసలు మీకు తెలియని ఒక కొత్త విషయం ఏంటంటే ఈ పశ్చిమ హైదరాబాదు, ఈ అభివృద్ధి చెందిన హైదరాబాదు, ఈ అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి ఈ పశ్చిమ ప్రాంతంలో మొట్టమొదటి గేటెడ్ కమ్యూనిటీ ప్రారంభించింది నా వసంత ఎస్టేట్స్ నేనే ప్రారంభించాను.
2001లో మాదాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర వసంత ఎమరాల్డ్ గార్డెన్స్ అని చెప్పి నా మొట్టమొదటి ప్రాజెక్టు మొదలెట్టాను. ఇది హౌసింగ్ ప్రాజెక్టులో 3వ ప్రాజెక్టు. రెండోదేమో మన రామాలయం ఎదురుగా వసంత సిటీ, వసంత వ్యాలీ, ఇది వసంత సిటీ. ఇది మొదలెట్టినప్పుడే 200 ఇండిపెండెంట్ హౌసెస్, 4 ఎకరాల్లో 400 అపార్ట్మెంట్లు మొదలెట్టడానికి సెల్లార్ కూడా తవ్వి ఆ ప్రాజెక్టులో భాగంగానే మొదలెట్టాను. కానీ ఈ రోజు వరకు దానికి అప్లికేషన్ కూడా ఇవ్వలేకపోయాను. గడిచిన 6 సంవత్సరాలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం సువర్ణాధ్యాయం. కానీ నేను ప్రజల కోసం నా వ్యాపారాలను పక్కన పెట్టి అక్కడే ప్రజల్లోనే ఉండిపోయాను. ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నానంటే, మనం కాదు, మన ప్రాంతం బాగుపడాలి, మన ప్రజలు బాగుపడాలి. దార్శనికుడు, భవిష్యత్తును చూడగలిగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో హైదరాబాద్ ఏ రకంగా అభివృద్ధికి కొత్త పుంతలు తొక్కేదానికి. పశ్చిమ నియోజకవర్గంలో వ్యాపారస్తులకు పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి ఎల్లప్పుడూ అండగా ఉంటారని పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ తెలిపారు. వ్యాపారస్తులు బాగుంటేనే దేశమైన రాష్ట్రమైన బాగుంటుందని అన్నారు. వ్యాపార అభివృద్ధి కోసం, వ్యాపారస్తుల సమస్యల పరిష్కారం కోసం తాను సుజనా చౌదరి ఎల్లప్పుడూ వ్యాపారస్తులకు అండగా ఉంటామని తెలియజేశారు. వన్ టౌన్లోని ప్రముఖ వ్యాపారవేత్త కొనిచేటి రమేష్ ఆధ్వర్యంలో ఆయన స్వగృహం నందు ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్, టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన కూటమి ఉమ్మడి అభ్యర్థి సుజనా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొనిచేటి రమేష్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల్ని పరిచయం చేసి వర్తక వ్యాపారుల సమస్యల్ని వాళ్ళ దృష్టికి తీసుకొని వచ్చారు. ఈ సందర్భంగా పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి మాట్లాడారు. ప్రముఖ వ్యాపారవేత్త కొనిచేటి రమేష్ ఏర్పాటు చేసిన ఆత్మీయ అల్పాహార విందును స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ కుటుంబ సభ్యుల్ని, బంధువర్గాలను, స్నేహితులను తమకు మద్దతు తెలపాలని కోరారు. వ్యాపారస్తులకి అండదండగా ఉంటామని, వ్యాపార సమస్యల్ని పరిష్కరించే దిశగా కృషి చేస్తానని వారికి భరోసా ఇచ్చారు. వెస్ట్ జోన్లో వాళ్ళ వ్యాపార గల్లీలు చిన్నగా ఉన్న వారి హృదయాలు చాలా విశాలంగా ఉంటాయని చమత్కరించారు. తన గెలుపు కోసం కృషి చేస్తున్న కూటమి అభ్యర్థులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని మాట్లాడుతూ కొనిచేటి రమేష్ వ్యాపార వర్గాలతో ఆత్మీయ సమావేశం జరిగిందని తెలిపారు. ప్రజలందరూ రాబోయే రోజుల్లో ప్రజాప్రభుత్వం రావాలని కోరుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వ్యాపారస్తులు ఎక్కువగా ఉంటారని, వాళ్ళని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో వ్యాపారస్తులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ప్రధాని మోదీ, చంద్రబాబు చెప్పారని అన్నారు. వ్యాపారస్తుల అండగా ఉండటానికి మన ఉమ్మడి అభ్యర్థి సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గానికి విచ్చేశారని, ఆయన గెలుపు కోసం కృషి చేయాలని వారు పేర్కొన్నారు. రెండో సందర్భంగా ఇక్కడ రావటం, అందరితో ఆత్మీయంగా కలిసి వాళ్ళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి అదే ఇదిగా వాళ్ళందరి సపోర్ట్ కూడా కోరటం జరిగింది. వాళ్ళు అందరూ కూడా చాలా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా వాళ్ళు అభిమానాలు తెలియపరిచారు. ఇకపోతే ఈరోజు మిగిలిన కార్యక్రమం ఈ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి, చిన్ని గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి ఆ విషయాలు కూడా మాట్లాడుకోవడం జరిగింది. సార్, ఇప్పుడు ఇంతకుముందు మాజీ మంత్రి ఉన్నారు కదండి, చిరు వ్యాపారాలను బాగా ఇబ్బంది పెడతాయి చేశారు. మీరు ఏమైనా అండగా నిలబడతారా? దానికి ఏం చెప్తారు సార్? అన్ని వ్యాపారాలకి, అన్ని విషయాలకి అండగా నిలబెడతామని చెప్పి నేను ఉమ్మడి అభ్యర్థిగా నేను హామీ ఇచ్చాను. డెఫినెట్గా ఎక్కువ మంది వ్యాపారస్తులుగా పెరగాలని చెప్పి, ఎక్కువ మందికి వ్యాపారం ద్వారా ఈ చుట్టుపక్కల వాళ్ళకి, ఇక్కడ నివసించే వాళ్ళకి ఉద్యోగాలు రావాలని, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలని చెప్పి నా ఉద్దేశం. ఇక్కడ గల్లీలు చిన్నగా ఉన్నా వాళ్ళ హృదయాలు చాలా విశాలంగా కనపడుతూ ఉన్నాయి. డెఫినెట్గా ఆ విధంగా మేము కృషి చేసి పనిచేస్తామని చెప్పి ఇంకోసారి మనం చేస్తాం. ముఖ్యంగా రాష్ట్రానికి రమేష్ గారి ఇంట్లో వ్యాపార వర్గాలతో ఆత్మీయ సమావేశం జరిగింది. అందరూ తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజాప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వ్యాపారస్తులు చాలా ఎక్కువ మంది నివసించే ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో గతంలో మంత్రి కింద వ్యవహరించిన వ్యక్తి ఎటువంటి సహాయం ఇవ్వకుండా ఆ వ్యక్తి ఇక్కడ చాలా ఇబ్బందులు గురి చేశారు. వాళ్ళ వ్యాపారస్తులందరూ విసిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో వ్యాపారస్తులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చిన నాయకులు మేము. అంతేకాకుండా మోడీ గారి అటువంటి వ్యాపారస్తులను బాగా చూసుకునే మోడీ గారి నాయకత్వంలో మేము పనిచేస్తాం. కాబట్టి వ్యాపారస్తులు ఆనందంగా ఉండాలి, వారికి ఎటువంటి ఇబ్బందులు రాకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మిగతా నియోజకవర్గాలతో చూసుకుంటే కొంచెం వెనకబడిన నియోజకవర్గం. అటువంటి నియోజకవర్గంలో సుజనా చౌదరి గారు లాంటి వ్యక్తి వచ్చి
ఈ నియోజక అభివృద్ధికి కృషి చేస్తారని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా మీరు చూశారు, వారు 2014 నుంచి 19 ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ డ్రైనేజ్ సమస్య కానీ, ఇక్కడ అంతేకాకుండా టిట్కో ఇళ్ళు కానీ, అంతేకాకుండా మంగళగిరి ఎయిమ్స్ కానీ ఇటువంటి ఎన్నో సంస్థలు తీసుకొచ్చారు. ఆయనకి నరేంద్ర మోడీ గారితోనూ నారా చంద్రబాబు నాయుడు గారితోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి వారు రాష్ట్ర రాజధాని, వాణిజ్య రాజధాని అయినటువంటి విజయవాడ, వాణిజ్య రాజధాని విజయవాడలో మరి 1 టౌన్ పాత బస్తీలో నా మనవరాలు పుట్టినరోజుకి నేను కేశినేని చిన్ని గారిని, సుజనా చౌదరి గారిని, ఇటు పార్లమెంటు కంటెస్టెంట్, ఇటు అసెంబ్లీ కంటెస్టెంట్ని ఇద్దరిని పిలిచి ఆహ్వానించడంతో వారు మా ఇంటికి వచ్చేసి మా ఆతిథ్యం స్వీకరించి ఇక్కడ మా మనవరాల్ని ఆశీర్వదించి వెళ్ళడానికి వారికి ధన్యవాదాలు. అట్లాగే 1 టౌన్లో ఉన్నటువంటి వ్యాపార వర్గాలందరికీ కూడా బాగా అండగా ఉంటాం. వాళ్ళ వ్యాపారాలకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా వాళ్ళకి సమస్యలకి దగ్గరగానే ఉంటాం. ఇక్కడే ఆఫీస్ పెట్టి మరి సుజనా చౌదరి గారు చెప్పింది ఏంటంటే విజయవాడ 1 టౌన్లో పర్మనెంట్గా వారి ఆఫీస్ ఉండి రెగ్యులర్గా ఉంటాను. నేను కానూరులోనే ఇల్లు కట్టుకున్నాను, కానూరులోనే ఉంటాను, విజయవాడ మాంటిసోరీ కాలేజీలో స్కూల్లో చదివాను, మాది కంచించర్ల, వ్యాపార నిమిత్తం ఇక్కడే మా బంధువులు అందరూ ఇక్కడే ఉన్నారని చెప్పడం మీ అందరికీ సంతోషం వేసింది. అట్లాగే అదేవిధంగా ఇక్కడ కార్మికులకు కూడా అనేక రకాల సమస్యలు ఉండటం, వాళ్ళన్నిటికీ కూడా పరిష్కరించడం అనేది కార్మిక వర్గాల్లో కూడా అందరూ ఇష్టపడటం, వారందరికీ గెలుపుకి కృషి చేస్తామని అన్ని వర్గాల వాళ్ళం కూడా మేము హామీ ఇవ్వడం జరిగింది. సారు రమేష్ గారు చెప్పినట్టుగా విజయవాడలో పులిపాటి వారి వీధి, రాంగోపాల్ వీధి, అలా శివాలయం వీధి నేను పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఖాళీగా చూడలా. అలాంటిది ఇవాళ దాని మీద కార్ 100 కిలోమీటర్ స్పీడ్కి వెళ్ళిపోయినా కూడా పూర్తిగా ఖాళీగా ఉంది. వ్యాపారం మొత్తం చాలా వరకు నాశనం చేస్తారు. సో దీన్ని మళ్ళీ సుజనా చౌదరి గారు వచ్చారు, ఖచ్చితంగా గెలిపించేసి మేము మళ్ళీ వ్యాపార అభివృద్ధి పొందుతామని చెప్పేసి నమ్ముతున్నాం. థ్యాంక్ యూ అండి. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి నాంది. ప్రజాస్వామ్యంలో ప్రాముఖ్యం కలిగిన ఓటు హక్కును వినియోగించుకోవటం ప్రతి పౌరుని ప్రథమ కర్తవ్యమని ఇబ్రహీంపట్నం తహసీల్దార్ రాజు అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటుపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గుంటుపల్లిలో ఓటు హక్కు ప్రాధాన్యత 18 ఏళ్లు నిండిన వారంతా ఓటు హక్కు నమోదు చేసుకోవడంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఓటు హక్కు వినియోగంపై కళాశాలలు, కళాజాత ప్రదర్శనలతో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ రాజు మాట్లాడుతూ కులం, మతం, జాతి, ప్రాంతం వంటి ప్రలోభాలకి లోనవకుండా ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో యువకులు ఓటు వేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మహేష్ బాబు, ఈఓపీఆర్ డి మనోజ్ కుమార్, పంచాయతీరాజు ఏఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో అత్యధిక శాతం ఓటింగ్ పర్సెంటేజ్ ఉండేలాగా మీరందరూ కూడా మీ వంతు కృషి చేయాలని ఈ రోజు మీ అందరికీ కూడా విన్నవించుకుంటూ, ఈ విషయంలో మన మండలానికి సంబంధించిన ఈఓపీఆర్టీ గారు కూడా ఈ ఓటు ప్రాధాన్యత గురించి కొంత చెప్పవలసిందిగా విన్నది. వేదికను అలంకరించిన ఎంఆర్ఓ గారికి, అలాగే తోటి అధికారులకి, ఇక్కడ విచ్చేసిన ప్రజలకి, అలాగే నా ఎంప్లాయీస్ అందరికీ స్వాగతం. ఎంఆర్ఓ గారు అన్నట్టుగా చాలా కరెక్ట్గా చెప్పారు, ఓటు యొక్క విలువని చెప్పారు. అయితే మనందరం చదువుకున్న చదువులో కానీ, చూస్తున్న సినిమాల్లో కానీ ఎలక్షన్స్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ. ఎలక్షన్లు ప్రజాస్వామ్యానికి ఒక పండగ. ఆ పండగ 5 ఏళ్ళకు ఒకసారి మాత్రం మన భారతదేశంలో మన రాజ్యాంగం మనకి కల్పించిన హక్కు. ఇంకేమన్నా కానీ వచ్చినా లేకపోయినా మనందరం సర్దుకుంటున్నాం. కానీ ఎలక్షన్లు క్రమం తప్పకుండా 5 ఏళ్ళకు ఒకసారి జరుగుతాయి. ఆ ప్రతి 5 ఏళ్ళకు కూడా మనం మన విలువైన ఓటు మీకు నచ్చిన అభ్యర్థికి, మీరు కరెక్ట్ అనుకునే అభ్యర్థికి వేసి వచ్చే 5 ఏళ్ళు కూడా వాళ్ళు తీసుకుంటున్న పాలసీస్, డెసిషన్స్ అవి మనల్ని ఎంతగానో ఎఫెక్ట్ చేస్తాయి. అది గత 75 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాము. ఈ 75 సంవత్సరాలుగాను మనం వేసే ఒక్క ఓటు, ఇందాక వాళ్ళు చాలా బాగా చేశారు, నేను అదే సార్కి కూడా చెప్తాను. నేను నా లైఫ్లో అది ఫస్ట్ టైం అసలు చూడటం, నాకు చాలా బాగా నచ్చింది కూడా.
మతోన్మాద బీజేపీ ప్రభుత్వం 400 సీట్లు సాధించి దేశంలోని లౌకికవాదానికి తూట్లు పొడవాలని కుటీల యత్నాలు చేస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ విమర్శించారు. రాజ్యాంగంలో మార్పులు తీసుకువచ్చి హిందుత్వ ఎజెండాను అమలు చేసేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. మతోన్మాదం, అవినీతి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం కమ్యూనిస్టులు మాత్రమేనని నొక్కి వక్కానించారు. వామపక్షాలు, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి జి కోటేశ్వరరావు ఆదివారం లెనిన్ భవన్ వద్ద విలేకరుల సమావేశం జరిపారు. తొలుత సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం, వైసీపీ రెండు బీజేపీ ఎజెండాతోనే ముందుకు వెళ్తున్నాయని విమర్శించారు. రానున్న కాలంలో ఊసరవెల్లి రాజకీయాలు నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలో ఇండియా కూటమి అభ్యర్థి కోటేశ్వరరావు స్థానికుడని, ఇక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశాడని తెలియజేశారు. ఎర్రకట్ట వంతెన వద్ద రోడ్ల మరమ్మతులకు కోటేశ్వరరావు చేసిన పోరాటం వల్లనే జరిగిందని గుర్తు చేశారు. ఆయనని గెలిపించుకుంటే నిరంతరం ప్రజల మధ్య ఉంటారని తెలిపారు. ఇండియన్ అభ్యర్థి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయాలలో పాల్గొనాలని, నియోజకవర్గంలోని ప్రతి సమస్య తనకి తెలుసునని అన్నారు. పుట్టింది పశ్చిమ నియోజకవర్గంలోనే, చదివింది పశ్చిమ నియోజకవర్గంలోనే, నివసిస్తుంది పశ్చిమ నియోజకవర్గంలోనే అని ఏ సమస్య వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉండి నిస్వార్థంగా పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శి నకా వీరభద్రరావు, కార్యదర్శి వర్గ సభ్యులు మూలి సాంసరావు, పంచదారుల దుర్గాంబ, తాడి పైడయ్య, అప్పురబోతు రాము, కొట్టు రమణారావు తదితరులు పాల్గొన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్, సిపిఎం బలపరుస్తున్న సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు గారిని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రజాస్వామ్యాన్ని గెలిపించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రోజున నరేంద్ర మోడీ ప్రభుత్వం 400 స్థానాలు నాకు ఇవ్వండి అని చెప్తున్నాడు. ఆయన ఏమిటి 400 స్థానాలు? రాజ్యాంగాన్ని మారుస్తారట, రిజర్వేషన్స్ని మారుస్తారట, ప్రజా వ్యతిరేక నిర్ణయాలతోటి 363 స్థానాలు సింగిల్ బిగ్గెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించితే రాజ్యాంగాన్ని మార్చుకునేటువంటి అధికారం సంక్రమిస్తుందనేటువంటి ఒక దురాశ, ఒక దుర్మార్గపూరితమైనటువంటి వైఖరి ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ మన దేశం ఉన్నది. ఎన్నికలు జరుగుతున్నాయి. వీరికి మద్దతుగా మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, చెగువేరా సిద్ధాంతాలను జ్వలించినటువంటి పవన్ కళ్యాణ్, అలాగే ఈ రాష్ట్రంలో ఆ దేవుడు జరగనున్నటువంటి రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఎం పార్టీలు బలపరిచిన సిపిఐ అభ్యర్థిగా పశ్చిమ నియోజకవర్గం నుండి మా పార్టీ రాష్ట్ర, జిల్లా, నగర కమిటీలు తీర్మానం మేరకు జి కోటేశ్వరరావు పోటీ చేయాలని తీర్మానం చేయడం జరిగింది. ముందుగా మా పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేసేది ప్రజల కోసం పనిచేసేటటువంటి కమ్యూనిస్టులను ఆదరించమని చెప్పి, ప్రశ్నించే చట్టసభల్లో ప్రశ్నించేటటువంటి గొంతుకని నిలబెట్టమని చెప్పి, ఈ రోజున శాసనసభ వ్యవహారాలు చూస్తే అధికార పక్షం ప్రతిపక్షం పైన, ప్రతిపక్షం అధికార పక్షం మీద వ్యక్తిగత దూషణలతోటే కాకుండా కుటుంబంలోని వ్యక్తుల్ని విమర్శించి రంకు రాజకీయాలకి వేదిక చేసేటటువంటి బూతు రాజకీయాలకి వేదికగా చట్టసభలను మార్చినటువంటి విధానాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలందరూ కూడా ఆ వైపుగా ప్రశ్నించేటటువంటి కమ్యూనిస్టుల్ని గెలిపించమని చెప్పి ఈ సందర్భంగా నా ఎన్నికల గుర్తు కంకి కొడలి గుర్తు మీద ఓటు వేసి గెలిపించమని చెప్పి ప్రజానీకానికి అందరూ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే సందర్భంలో మిత్రులు శంకర్ గారు చెప్పినట్టుగా బీజేపీ పార్టీని ఈ రాష్ట్రం నుంచి, ఈ దేశం నుంచి తరిమి కొట్టాలని జై భారత్ నేషనల్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి పోతెన రామారావు పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రంలో వైసీపీకి, టీడీపీకి, జనసేనకి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని ఆయన వెల్లడించారు. బీజేపీ తొత్తులుగా ఈ పార్టీలు ఉన్నాయని ఆయన విమర్శించారు. బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసే పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ అని ఆయన వెల్లడించారు. జై భారత్ నేషనల్ పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ 46 డివిజన్లోని పాల ఫ్యాక్టరీ నుంచి సయ్యద్ అప్పలస్వామి కళాశాల వెనుక లంబాడిపేట అడ్డరోడ్డు, కలర ఆసుపత్రి సెంటర్, సాయిరాం థియేటర్ ప్రాంతం వరకు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి పోతెన రామారావు ప్రచార యాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా జై భారత్ నేషనల్ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జై భారత్ నేషనల్ పార్టీ జేడి లక్ష్మీనారాయణ అధ్యక్షతన తాము పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. తమ రాజకీయ పార్టీ అని రాజకీయ పార్టీల కాదు అని ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలియజేశారు. ఈ దేశంలో మోడీ ప్రభుత్వం వలన అన్ని రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయని తెలియజేశారు. మన రాష్ట్రంలో వైసీపీ, టీడీపీకి, జనసేనకి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని ఆయన చెప్పారు. బీజేపీ వలన 29 రాష్ట్రాలు మన రాష్ట్రం అట్టడుగుకి వెళ్లిపోయిందని విమర్శించారు. ప్రతి ఒక్కరూ రాష్ట్రం అభివృద్ధి కోసం కృషి చేయాలని, జై భారత్ నేషనల్ పార్టీ సింబల్ టార్చ్ లైట్కి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు శ్రీ జేడి లక్ష్మణ్ గారి యొక్క అధ్యక్షతన ఈ రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. ఇది ప్రజల్లో పుట్టిన పార్టీ, పెట్టిన పార్టీ కాదు. కేవలం ఒకే ఒక గొప్ప ఆలోచనతో రాష్ట్రంలో ఏ రకమైన అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి, రాష్ట్రంలో ఎన్ని అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, ఆంధ్ర రాష్ట్ర పతనం ఏ రకంగా ఏ దిశలో వెళ్తూ ఉంది అని 7 సంవత్సరాల్లో నిర్దిష్టంగా ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చి పెట్టిన పార్టీ. మనం ఎందుకు ఈ రాష్ట్రంలో మంచి జరగకుండా మన మంచి జరిగేటట్టు చూడొచ్చు అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క రాజకీయ పార్టీ పెట్టారు. దాంట్లో భాగంగానే ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోతిన వెంకటరామారావు రాము అని నేను ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నా. ఖచ్చితంగా ఈ యొక్క రాజకీయ పార్టీని మిగతా రాజకీయ పార్టీలో మోస రాజకీయాలతో వచ్చిన పార్టీ కాదు, రాజనీతితో కూడిన రాజకీయం చేయడానికి వచ్చాము. అదే ప్రకారం మేము మళ్ళీ ఒక్కటే చెప్పదలిచాం. మీరు ఈరోజు ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఆంధ్ర రాష్ట్రాన్ని అధపాతాలని తోసేసిన ఈ భారతీయ జనతా పార్టీని మనం ఓడించాలి. అంటే మీరు ఒకటే అర్థం చేసుకోండి, ఇక్కడ వైసీపీకి వేసినా ఓటు వేసినా, తెలుగుదేశం ఓటు వేసినా, జనసేనకు ఓటు వేసినా కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీకే వెళ్తున్నాయి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ భారతీయ జనతా పార్టీ తొత్తుల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు అన్న విషయం అందరికీ తెలుసు. ఆర్యవైశ్య కుటుంబాల అభ్యున్నతికి తమ సంఘం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులు సీఏ గడ్డం సత్యనారాయణ అన్నారు. ఆర్యవైశ్య విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తూ విద్యానిధి ట్రస్ట్ ఏర్పాటు చేసి వారి విద్యాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటైన నూతన కార్యవర్గ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘాల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం మా కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం, యువజన సంఘం, సేవాదళ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని అర్బన్ ఆర్యవైశ్య సంఘానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా సీఏ గడ్డం సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా కుసుమంచి వెంకటలక్ష్మి గణేష్, కోశాధికారిగా సోము రమేష్, ఇతర సభ్యులు, యువజన సంఘం అధ్యక్షులుగా కనిగల్ల అరుణ్ సంపత్, కార్యదర్శిగా చీమకుర్తి శంకర్, కోశాధికారిగా చల్ల చైతన్య, వారి సభ్యులు, మహిళా విభాగం నుంచి అధ్యక్షులుగా మారం రోజారాణి, ప్రధాన కార్యదర్శి దేశు రాజ్యలక్ష్మి, కోశాధికారిగా గరె ధనలక్ష్మి, ఇతర సభ్యులు సేవాదళకు అధ్యక్షులుగా బొగ్గవరపు వెంకట సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా సింహాద్రి గోపి, ప్రధాన కార్యదర్శిగా కోన సంతోషు, ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమం అనంతరం నూతన అధ్యక్షులు గడ్డం సత్యనారాయణ మాట్లాడారు. నూతన అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఆర్యవైశ్య కుటుంబాల అభ్యున్నతికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. విద్యానిధి ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆర్యవైశ్య విద్యార్థులకు సాయం చేసి వారి విద్యాభివృద్ధికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం పూర్వపు అధ్యక్షులు దర్శి వాసు మాట్లాడారు. అనేక సంవత్సరాలుగా అర్బన్ ఆర్యవైశ్య సంఘం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలియజేశారు. వాసవి మాత మీద ప్రమాణం చేసి ఆర్యవైశ్య సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని సంకల్పించారని పేర్కొన్నారు. మహిళా విభాగం నుంచి అధ్యక్షులు మారం రోజారాణి మాట్లాడుతూ మహిళలు ఇంటికి మాత్రమే కాకుండా చైతన్యం తెచ్చే విధంగా తమకు అవకాశం కల్పించారని అన్నారు. ఆర్యవైశ్యుల అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా నన్ను అంటే గడ్డం సత్యనారాయణ అనే నేను నియమించబడ్డాను. ఈరోజు మా కార్యక్రమంతో పాటు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఈరోజు జరుపుకున్నాం. అందరికీ స్టేట్ వైజ్గా లీడర్స్ అందరూ కూడా దీనికి అటెండ్ అయ్యారు. అలాగే ఈరోజు మాలో అనుబంధ సంస్థలైనటువంటి మహిళా విభాగం, యువజన విభాగం మరియు సేవాదళ విభాగం కూడా ప్రమాణ స్వీకారానికి కంప్లీట్ చేసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మేము ఆర్యవైశ్యుల కుటుంబాలకి, ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కూడా మేము ఈ టీము ద్వారా సహకరిస్తామని మేమందరం ఆ రకంగా మేము ప్రమాణ స్వీకారం చేసుకున్నాం. రాబోయే కాలంలో ఆర్యవైశ్యులకి విద్యానిధి అనేటువంటి ఒక
ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆర్యవైశ్యుల కుటుంబాల అభ్యున్నతికి వాళ్ళ పిల్లల చదువులకి మేము ఈ సంస్థ ద్వారా మేము తప్పనిసరిగా ఆర్థిక సహాయం అందించి ఎంతోమందికి కుటుంబాలకి మేము తప్పనిసరిగా సహాయం అందించాలని, ఆర్యవైశ్య కుటుంబాలన్నీ కూడా అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకున్నాం. మరి ఈ ఆర్యవైశ్య మహాసభ మహిళా అధ్యక్షురాలుగా రోజా గారు మాట్లాడతారు. నుంచి అనేక సంవత్సరాలుగా విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘంగా ఏర్పడిన తర్వాత చాలామంది ఆర్యవైశ్య ప్రముఖులు దీనికి అధ్యక్షులుగా పనిచేసి అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆర్యవైశ్యులకే కాకుండా ఇతర వర్గాల వారికి కూడా మేమున్నాం అని అంటూ అనేక సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు పెద్దలు గడ్డం సత్యనారాయణ గారు, అలాగే మారం రోజా గారు మహిళా అధ్యక్షురాలుగా, గడ్డం సత్యనారాయణ గారు విజయవాడ అర్బన్ అధ్యక్షులుగా ఈ కార్యక్రమం చేయడానికి, అనేక డివిజన్లకి అధ్యక్షులుగా నియమించుకోవడం, చాలా పెద్ద కార్యక్రమాలు చేయవలసిన కార్యక్రమాలని చేసే తలంపుతో అమ్మవారి సమక్షంలో అమ్మవారి మీద ప్రమాణం చేసి ఈ కార్యక్రమాలు జయప్రదం చేస్తాం. 2024 నుంచి 2026 వరకు ఈ కార్యక్రమాన్ని చేయడానికి సన్నద్ధులై వచ్చినందుకు వారికి మా శుభాకాంక్షలు. అలాగే ఈరోజు విజయవాడ అర్బన్ జిల్లా మహిళా విభాగం నన్ను మహిళా అధ్యక్షురాలుగా మారం రోజారాణి అని నేను మహిళా అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ఈ మహిళా విభాగం అనేది ఒక బాధ్యత మాత్రమే. మరి మేము మహిళలుగా ముందుకు వచ్చి ప్రమాణ స్వీకారం చేసి పదవులు స్వీకరించామంటే దానికి అర్బన్ జిల్లా నుంచే కానీ మహాసభ నుంచే కానీ చాలామంది పెద్దలు మాకు సహకరిస్తున్నారు. అందులో విజయవాడ నుంచి గడ్డం సత్యనారాయణ గారు మమ్మల్ని ప్రోత్సహించినందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మహిళలు ఇంటికి మాత్రమే పరిమితం కాకుండా మహిళలకి చైతన్యం తెచ్చే విధంగా మేము కూడా లీడర్షిప్ లక్షణాలతో బయటకు వచ్చి మేము మహిళలకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, పేదలకి కార్యక్రమాలు, మహిళలకి మంచి అవకాశాలు కల్పించే కార్యక్రమాలను చేయాలనే ఉద్దేశంతో నేను మహిళా అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ఇవాళ ఈ కార్యక్రమానికి అంటే 2024-2026 సంవత్సరానికి గాను మహిళా అధ్యక్షురాలుగా నాకు అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ మహాసభ అధ్యక్షులందరికీ కూడా, పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ ను అపహాస్య ప్రదేశ్ గా మార్చారని, పక్క రాష్ట్రాలకు వెళ్తున్న యువతను గేలి చేస్తున్నారని ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ సోదరి కేశినేని శ్రీదేవి తెలిపారు. పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీలో చూడాలని యువత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో అధికారం కోసం వివేక హత్యను వాడుకున్న జగన్ నేడు వృద్ధుల మరణాలను వాడుకుంటున్నారని విమర్శించారు. టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్, ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని విజయాన్ని కాంక్షిస్తూ కేశినేని శివనాథ్ సోదరి కేశినేని శ్రీదేవి జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ 22వ డివిజన్లో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక అమలు చేయనున్న పథకాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవనం సాగించాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిన ఓటర్లు దృఢ సంకల్పంతో ఉన్నారని తెలియజేశారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్, ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్నీలను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా, టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడు గెలిపిద్దామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలియజేశారు. చంద్రబాబు హయాంలో అనేక పరిశ్రమలు వస్తే జగన్ హయాంలో మాత్రం కల్తీ మద్యం, డ్రగ్స్, గంజాయి వచ్చాయని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. గత ఎన్నికల్లో అధికారం కోసం వివేక హత్యను వాడుకున్న జగన్ నేడు వృద్ధుల మరణాలను వాడుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే వృద్ధుల పెన్షన్ను 4,000కు పెంచి ఏప్రిల్ నుండి 1,000 రూపాయల చొప్పున కలిపి 7,000 ఇస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం, అదేవిధంగా జనసేన బీజేపీ బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థులు మరి గద్దె రామ్మోహన్ గారు ఈ రోజున అసెంబ్లీ అభ్యర్థిగా, కేశినేని శివనాథ్ గారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతా ఉన్నారు. మరి దానికి మేము ఇంటింటి ప్రచారం చేస్తూ మరి శివనాథ్ గారి సోదరి శ్రీదేవి గారు, అలాగే మేము జనసేన సైనికులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, బీజేపీ కార్యకర్తలు అందరితో కలిపి ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాము ఈ రోజున. మరి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ రోజున అర్థం చేసుకున్నారు. గతంలో ఏదైతే మనం అభివృద్ధి కార్యక్రమాలు చేశామో ఈ ప్రాంతంలో, మరి కృష్ణలంక ఫీడర్ రోడ్డు నిర్మాణం కానివ్వండి,
ఇక్కడ ఈ రోడ్లు ఏదైతే సిమెంట్ రోడ్లు వేసుకున్నామో, మరి బల్బులు ఇచ్చామో, కరెంట్ లైన్లు ఇచ్చామో, ఇంటి పన్ను వేయించామో, ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే మరి గద్దె రామ్మోహన్ గారి సారథ్యంలో, గతంలో అంతకుముందున్న నాయకుల సారథ్యంలో ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ అంతా జరిగింది. మరి గత 4-5 సంవత్సరాలుగా ఏదైనా ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఈ ప్రాంతంలో జరిగిందా అంటే మరి ఏది జరగక వాళ్ళు ఏం చెప్పుకుంటా ఉన్నారు, రిటైనింగ్ వాల్ నిర్మాణం చేశామని చెప్పి. అసలు అది ఆలోచనే మాకు. 22వ వార్డులో ఇంటింటికి ఓటు అడగడానికి మేము ప్రచారం నిర్వహించడం జరిగింది. గద్దె రామ్మోహన్ గారి తరపుగా గద్దె అనురాధ గారు, అలాగే కేశినేని చిన్ని గారి సోదరు నేను కేశినేని శ్రీదేవి ఈ వార్డులో ఇల్లు తిరుగుతుండగా చాలా అసత్య ప్రచారాలు ఎన్ని జరుగుతున్నాయి అనేది బయటపడింది. ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే తెలుగుదేశానికి ఓటేస్తే పథకాలు రావు అన్న ఒక భయంలో ఉండిపోయారు. అయితే మేము అందరికీ వివరించాము. ఆ రోజు 19 ఎలక్షన్లో వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు గారు చంపేశారు అన్నది ఎంత నిజమో అప్పుడు ఏమని వచ్చారండి మన ముందుకి, 19లో మా బాబాయిని చంపేశారు అని ఓటు అడిగారు. అది ఎంత పెద్ద అబద్ధమో తర్వాత మనకు తెలిసింది. అలాగే పథకాలు రావు అన్నది కూడా అంతే అబద్ధం. ఇంతకంటే అత్యంత మంచి పథకాలతో, సూపర్ సిక్స్తో తెలుగుదేశం మన ముందుకి రానుంది. ఈ అధర్మ పాలకుల్ని, అసత్య పాలకుల్ని తరిమేయటానికి ఈరోజు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ పథకాలన్నీ కూడా మేము ఈరోజు ప్రజలకు వివరించాము. అంతేగాక ఆ రోజు తెలుగుదేశం హయాంలో కాయకష్టం చేసి టిడ్కో ఇళ్లకు డబ్బులు కట్టుకున్నారు. ఎక్కడ వారి ప్రాబల్యం పెరిగిపోతుందో అని అవన్నీ కూడా ఆపేశారు. కానీ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి తెలుగుదేశం పార్టీ కొట్టుకోపోవటం ఖాయమని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ జోసన్ చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు సేవా దృక్పథంతో ఉన్న వాలంటీర్లను వేధించడం సరికాదని తూర్పారపట్టారు. చంద్రబాబు టీడీపీ నేతల వేధింపులు తట్టుకోలేక వాలంటీర్స్ రాజీనామా చేస్తున్నారని మండిపడ్డారు. తూర్పు నియోజకవర్గం దర్శిపేట 14 డివిజన్లో వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో కార్పొరేటర్ సాంబయ్యతో కలిసి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ప్రతి డివిజన్ అభివృద్ధి చేసి ఓటు అడుగుతున్నామని, ఏ మొహంతో టీడీపీ నేతలు ఓటు అడుగుతున్నారని ప్రశ్నించారు. గొడవలు సృష్టించి లబ్ధి పొందాలని స్థానిక టీడీపీ నేతలు చూస్తున్నారని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హుందాగా మాట్లాడాలని తెలిపారు. చనిపోయిన వ్యక్తులపై దూషణలు చేయటం రాజకీయమా? రాష్ట్రంలో గంజాయికి ఆద్యులు తెలుగుదేశం పార్టీ నేతలు కాదా అని ప్రశ్నించారు. గతంలో హెరిటేజ్ వాహనాల్లో గంజాయి తరలించింది టీడీపీ నేతలు కాదా? జగన్ ప్రభుత్వంపై ఎల్లో మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో చంద్రబాబు 650 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, 650 హామీలు నెరవేర్చాము అని టీడీపీ నేతలు చెప్పుకోగలరా అని నిలదీశారు. జగన్ ప్రభుత్వ మేనిఫెస్టో, నవరత్నాలు అన్ని అమలు చేస్తామని దమ్ముగా చెప్పగలమని తెలిపారు. అధికారుల ట్రాన్స్ఫర్లను కూడా రాజకీయం చేయడం దురదృష్టకరమని, పెన్షన్ కోసం వెళ్లి 36 మంది చనిపోయారు. వారి కుటుంబాలకు టీడీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సొంత మనిషి నిమ్మగడ్డ కాదా అని అనునిత్యం వాలంటీర్లపై విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోదరులు డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోదరులు మండల అధ్యక్షులు రిజ్వాన్ గారు, మాజీ కార్పొరేటర్ సుబ్బరాజు గారు, డివిజన్ అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారు, నగర సేవాదళ అధ్యక్షులు సోదరులు ఊకోటి రమేష్ గారు, ఊకో శేషగిరిరావు గారు, మల్లి గారు, అదేవిధంగా మన నగర మహిళా అధ్యక్షురాలు సుభాషిణి గారు, 14 డివిజన్కి సంబంధించిన పెద్దలు కానివ్వండి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఈ ప్రాంతంలో దర్శిపేట ప్రాంతంలో నివసిస్తున్న పెద్దలందరూ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ప్రతి ఒక్క ఇంటికి గారు వెళ్ళి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఈ యొక్క 5 సంవత్సరాలు, అదేవిధంగా ఈ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఈరోజు ప్రజానికానికి వివరిస్తూ జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరి గారు ఎంతో సంతోషంగా, మరీ ముఖ్యంగా దర్శిపేట ప్రాంతంలో రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు వాటర్ లైన్ కానివ్వండి, ప్రతి ఒక్కటి గారే ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వంలో సాంబయ్య గారు కార్పొరేటర్గా అయిన తర్వాత ఈ యొక్క 5 సంవత్సరాల్లో మేము పూర్తి చేసామని చెప్పి సందర్భంగా చెప్పుకోగలుగుతాం. ఆ పనులు చేసాం కాబట్టి, అలాంటి కార్యక్రమాలు ప్రజానికానికి అందుబాటులో ఉన్నాం కాబట్టి, ఎందుకంటే దాదాపుగా 14 డివిజన్ ప్రాంతాన్ని ఈరోజు మేము 4 సార్లు ప్రతి ఇంటికి గారు వెళ్తాం గారు జరిగింది.
ఏ సమస్యలు అయితే మాకు గతంలో గర్భగర్భ ప్రభుత్వ కార్యక్రమంలో చెప్పిన సమస్యల్లో 98% వరకు ఈరోజు ఆ సమస్యలన్నీ గారు పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం సందర్భంగా చెప్పారు. ప్రతి ఇంటికి వెళ్తున్నాం, ఎంతో సంతోషంగా మాకు అమ్మఒడి వస్తుంది. విదేశాలలో చదువుకున్న విద్యార్థులకు సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని అడ్మిషన్ యారో ఫౌండర్ వెంకట్ కేతిబోయిన తెలిపారు. అడ్మిషన్ యారో పీపీ సవానీ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎక్స్పో విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఒక చక్కని వేదిక అయిందని పేర్కొన్నారు. అడ్మిషన్ యారో పీపీ సవానీ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని A+ కన్వెన్షన్ సెంటర్లో అడ్మిషన్ ఎక్స్పో 2024 నిర్వహించడం జరిగింది. అడ్మిషన్ యారో ఫౌండర్ వెంకట్ కేతిపోయిన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపుగా 100 యూనివర్సిటీల ప్రతినిధులు ఈ ఎక్స్పోలో పాల్గొన్నారని చెప్పారు. రాజ్యలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, GLA యూనివర్సిటీ, ఫైర్పోర్డ్ యూనివర్సిటీ, చిట్కార యూనివర్సిటీ, ఈస్ట్ పాయింట్ యూనివర్సిటీ, KL యూనివర్సిటీ, మార్వాడి యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొని సహాయ సహకారాలు అందించారని చెప్పారు. ఇంజనీరింగ్, MBA, BBA, ఆర్కిటెక్చర్, డిజైనింగ్, MTech, MCA చదివే విద్యార్థులకు ఈ ఎక్స్పో చక్కటి అవకాశం కల్పించిందని తెలిపారు. విదేశాలలో చదువుకునే విద్యార్థులకు సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని తెలియజేశారు. అనంతరం ఫ్యూచర్ కేర్ గ్రూప్ MD మనోజ్ మాన్యతోడి, పీపీ సవానీ యూనివర్సిటీ రిజిస్టర్ సతీష్ బిర్దార్ మాట్లాడారు. ఈ ఎక్స్పోకు విద్యార్థులు అనేక ప్రాంతాల నుంచి విచ్చేశారని చెప్పారు. అడ్మిషన్ యారో పీపీ సవానీ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఇటువంటి ఎక్స్పోను ఏర్పాటు చేయడం శుభపరిణామమని అన్నారు. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని తమకు లభించిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు. అడ్మిషన్ యారో అలాగే పీపీ సవానీ యూనివర్సిటీ జాయింట్లీ ప్రెజెంట్స్ అడ్మిషన్ యారో ఎడ్యూవర్సిటీ అడ్మిషన్ ఎక్స్పో 2024, అలాగే మార్వాడి యూనివర్సిటీ, రాజ్యలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అలాగే GLA యూనివర్సిటీ మధుర, సప్తగిరి, ఇంకా ఇలా చాలా యూనివర్సిటీస్ ఇక్కడికి వచ్చాయి. దాదాపు ఇప్పటికే 3000 మంది స్టూడెంట్స్ వచ్చి అటెండ్ అయ్యారు. ఇందులో ప్రతి ఒక్క స్టూడెంట్కి వాళ్ళకి కావాల్సిన అకాడమిక్ నీడ్స్, వాళ్ళు ఫైనాన్షియల్గా ఎఫర్డబుల్ చేయగలిగినా లేకపోయినా వాళ్ళు ఏ కోర్స్లో అడ్మిషన్ తీసుకోవాలన్నా, ఎలాంటి యూనివర్సిటీకి వెళ్ళాలన్నా వాళ్ళకి కావాల్సిన కెరియర్ కౌన్సిలింగ్, గైడెన్స్, వాటితో పాటు బ్యాంక్ లోన్ సపోర్ట్ కూడా. కొంతమంది ఫైనాన్షియల్గా ఎఫర్డబుల్గా లేకపోతే వాళ్ళకి మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలంటే ఇక్కడ చాలా వరకు ఎడ్యుకేషన్ లోన్స్ ఇచ్చే బ్యాంక్ లోన్ కౌంటర్స్ ఉన్నాయి. అలాగే అన్ని కోర్సెస్ ఇక్కడ మేము ఇవ్వడం జరిగింది. రైట్ ఫ్రమ్ ఇంజనీరింగ్ దగ్గర నుంచి BBA, లా, ఆర్కిటెక్చర్, MBA, MCA ఇలా అన్నీ ఇవ్వడం జరిగింది. ఈ మేజర్గా ఈవెంట్ ఇంత సక్సెస్ అవ్వడానికి మాకు సహకరించిన పీపీ సవానీ యూనివర్సిటీ వాళ్ళకి, మార్వాడి యూనివర్సిటీ వాళ్ళకి, రాజ్యలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళకి, అలాగే అందరు స్కూల్ ప్రిన్సిపల్స్కి, డీన్స్కి, నాతో ఉన్న మా అన్నలందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఇంకెవరైనా కూడా స్టూడెంట్స్ రావాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ మంచి ఆపర్చునిటీ. ఇది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి స్టూడెంట్కి కావాల్సిన అకాడమిక్స్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసే వన్ స్టాప్ సొల్యూషన్. ఇండియాలోనే బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పోగా ఇది ప్రస్తుతానికి మేము చేస్తున్నాం. దాదాపు 60 యూనివర్సిటీల పైన ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇంకా వచ్చే సంవత్సరం మాకు ఇంకా పెద్ద లెవెల్లో చేయడానికి కావాల్సిన సహాయ సహకారాలు అందుతాయని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మేమంతా సిద్ధం యాత్రలో వైఎస్ఆర్సీపీలో చేరిన టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ నేతలు. పార్టీ కండవ కప్పి సాదరంగా ఆహ్వానించిన సీఎం. వైసీపీ గెలుపు కోసం కృషి చేయాలని సూచన. దేశ చరిత్రలో గత ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధిని అడ్డుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జగన్ విధ్వంసక పాలనలో యువతకు ఉద్యోగాలు లేవన్న లోకేష్, ప్రజలు ఎదగటం జగన్కు ఇష్టం ఉండదని వెల్లడి. మేము పొమ్మన్న నేతలే టీడీపీకి దిక్కవుతున్నారని మంత్రి అంబటి రాంబాబు వెల్లడి. టీడీపీకి అభ్యర్థులు దొరకటం లేదని ఎద్దేవా. పార్టీ అభ్యర్థుల పేర్లు కూడా చంద్రబాబుకు గుర్తులేదని సెటైర్. సీఎం జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ మైలవరం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్. విధ్వంసానికి మారుపేరు సీఎం జగన్ అయితే అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనం నారా చంద్రబాబు అని ఉద్ఘాటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.